అనగనగా ఒక చిన్న అందమైన పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ పల్లెటూరు గ్రామంలో కిషోర్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. కిషోర్ చాలా కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. కిషోర్ ప్రతిరోజు తన పొలం దగ్గరికి వెళ్ళి తన పొలం పనులను మంచిగా క్రమంగా చూసుకునేవాడు. కిషోర్కి 2 ఎకరాల పొలం ఉంది. కిషోర్ తన పొలాన్ని మంచిగా చూసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే ఆ పొలం వల్ల వాళ్ళ కుటుంబం గడుస్తుంది, అలాగే వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి. కానీ కిషోర్ పొలం మంచిగా పండదు. అరే ఏంటిది, నా పొలం ఎందుకు మంచిగా పండడం లేదు? నేను నా పొలంని మంచిగానే చూసుకుంటున్నా, కానీ ఏమీ లాభం లేదు. నేను ఈ పొలాన్ని వదిలేసి బయట ఏదైనా పని చూసుకోవాలి. ఇలా అయితే నా పొలం పండదు. రాణి, మన పొలం ఏమీ మంచిగా పండడం లేదు. అందుకే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అది ఏంటంటే, మనం మన పొలాన్ని వదిలేసి దాన్ని పక్కకి పెట్టి మనం ఒక పానీపూరి బండిని నడుపుకుందాం. నాకు తెలుసు మన ఊరిలో పానీపూరి బండి ఎక్కడా లేదు. అందుకే చాలా మంది మన పానీపూరిని తినడానికి వస్తారు. అలాగే మనకి చాలా డబ్బులు వస్తాయి. మనం ఆ పొలానికి డబ్బులు పెడితే మళ్ళీ మనకి డబ్బులు రావు. అవన్నీ వృధా అవుతున్నాయి. నువ్వేమంటావు? అయ్యో అవునా అండి, సరే మీ దగ్గర మంచి ఉపాయం ఉంది అన్నారు కదా, మీరు చెప్పినట్లుగానే పానీపూరి బండిని పెట్టండి. మన ఊరిలో పానీపూరి బండి లేదు. అలాగే చాలా మంది మన పానీపూరిని తినడానికి వస్తారు. మనకి చాలా డబ్బులు వస్తాయి. మీరు చెప్పినట్లుగా మన పొలం ఏమీ పండడం లేదు, కానీ మనకి డబ్బులు లేవు కదా పానీపూరి పెట్టడానికి. ఎవరినైనా అప్పు అడగండి, ఆ అప్పు తీరుద్దాం, మళ్ళీ పానీపూరి డబ్బులతో తీర్చేద్దాం. అలా కిషోర్ పానీపూరి బండి పెట్టాలని అడుగుదామని వెళ్తాడు. ఎందుకంటే రాజు దగ్గర డబ్బులు అడగడానికి వెళ్తాడు. సర్పంచ్ గారు, నేను కిషోర్ని. బాగున్నారా అండి? నేను పానీపూరి బండి పెట్టాలని అనుకుంటున్నా. ఎందుకంటే నా పొలం మంచిగా పండడం లేదు, కానీ పానీపూరి పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే మీరు నాకు అప్పుగా ఇస్తే నేను మీరు ఇచ్చిన డబ్బులు తీసుకొని మళ్ళీ పానీపూరి మీద డబ్బులు వస్తే ఆ అప్పు మీకు మమ్మల్ని మళ్ళీ తీర్చేస్తాను. దయచేసి నాకు ఒక 25,000 ఇవ్వండి. ఆ 25,000కి వడ్డీ ఎంత అవుతుందో మళ్ళీ నేను నెల రోజుల్లో ఇస్తాను. అవునా కిషోర్, అది చాలా మంచి ఉపాయం. నువ్వు పానీపూరి బండి పెడితే నీకు చాలా డబ్బులు వస్తాయి. నువ్వు అడిగినట్లుగానే నేను నీకు 25,000 ఇస్తాను. కానీ నువ్వు నెల తర్వాత వాటిని వడ్డీతో సహా ఇవ్వాలి. అలాగే నేను నీ పానీపూరి బండి దగ్గరికి వస్తాను, రోజు తినడానికి వస్తాను. నువ్వు నాకు కమ్మని పానీపూరి పెట్టి ఉంచాలి. అలాగే నేను నీకు కొంచెం సపోర్ట్గా ఉంటాను. ఎందుకంటే నీకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే నన్ను అడుగు, నేను నీకు తప్ప. ఇలా సర్పంచ్ గారు కిషోర్కి పానీపూరి డబ్బులు పెట్టడానికి ఇస్తాడు. కానీ కిషోర్ పానీపూరి బండి పెడతాడు. అక్కడికి తినడానికి ఎవరూ రారు. దానితో కిషోర్ చాలా బాధపడతాడు. అయినా కానీ ఎవరైనా ఒకరు వచ్చి తింటారేమో అని దయతో దేవుడిని వేరుతూ మంచిగా అక్కడే పానీపూరి బండిని పెట్టి ఉంటాడు. కానీ అక్కడికి ఎవరు రారు. చివరగా అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. మీకు ధన్యవాదాలమ్మా, ఎందుకంటే నేను పానీపూరి బండి ఈరోజే పెట్టాను, కానీ నా పానీపూరి బండి దగ్గరికి ఎవరు రాలేదు. మొట్టమొదటిగా నువ్వే వచ్చావు. అందుకే నేను నీకు ఒకటి చెప్తాను. అదేంటంటే, నా పానీపూరి రుచి చూసి నువ్వు నీ స్నేహితులని కూడా తీసుకొని రావాలి. ఎందుకంటే నాకు మంచిగా గిరాకీ దొరుకుతుంది. అలాగే నీకు కూడా మంచి రుచికరమైన పానీపూరి నేను చేసి పెడతా. అలాగే అంకుల్ గారు, మీరు చేసిన పానీపూరి నాకు నచ్చినట్లయితే నేను మా స్నేహితులను పిలుచుకొని వస్తాను. ఎందుకంటే మన ఊరిలో ఒకే ఒక్క పానీపూరి బండి ఉంది కాబట్టి వాళ్ళు కూడా మీ పానీపూరి తినడానికి వస్తారు. మీరు మంచి పానీపూరి చేసి ఇవ్వండి. ఇలా కిషోర్కి మొట్టమొదటి గిరాకీ తగులుతుంది. ఆ అమ్మాయి ఆ పానీపూరి రుచి చూసి ఇలా అంటుంది, మీరు చేసిన పానీపూరి చాలా బాగుంది.
నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను మా స్నేహితులను పిలుచుకొని వస్తాను, వాళ్ళు కూడా తింటారు. ఇలా ఆ అమ్మాయి తన పానీపూరి నచ్చి వాళ్ళ స్నేహితులు కూడా ఆ పానీపూరిని తింటారేమో అని వాళ్ళ స్నేహితులని కూడా తీసుకొని వచ్చింది. అలా కిషోర్కి మంచిగా పానీపూరి గిరాకీలు తగులుతూనే ఉన్నాయి. కేవలం పిల్లలు మాత్రమే కాదు, ఆ గ్రామస్తులు అందరూ, అంటే ఆ గ్రామంలో ఉన్న పెద్దవారు కూడా ఆ పానీపూరి మంచిగా ఉందని తన పానీపూరి తినడానికి వస్తూ ఉండేవారు. ఎందుకంటే కిషోర్ పానీపూరిని చేయడంలో చాలా మంచిగా నేర్చుకున్నాడు. అందుకే తను చేసిన పానీపూరి ప్రజలకు నచ్చే విధంగా ఉంటుంది. అందుకే ఆ పానీపూరి తినడానికి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. దీంతో కిషోర్ గిరాకీ చాలా తగులుతుంది. అలాగే కిషోర్కి చాలా డబ్బులు కూడా వస్తాయి. దాంతో కిషోర్ తన సర్పంచ్ దగ్గర తీసుకున్న 25,000 ఇచ్చేసి మళ్ళీ అతను తన వడ్డీలు కట్టుకొని మంచిగా సుఖంగా తన జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మనం వేరే దాని గురించి బాధపడకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమీ జరగదు. దాన్ని వదిలేసి ఇంకో పని చేయాలి. ఆ పనిలో కూడా ఏమీ జరగకపోతే ఇంకో పని చేయాలి. అలా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అలా ఏదో ఒకటి మంచిగా నడిచి మంచిగా డబ్బులు వస్తాయి అనేది ఈ కథ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.